ఇది సాధారణమైన స్కామ్ కాదు, పాము కాటు స్కామ్. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో రెవెన్యూ అధికారులు చేసిన ఘోరమైన అవినీతి స్టోరీ. పాము కాటుతో మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల పరిహారం ఇస్తుంది. కానీ ఈ అవకాశాన్ని వాడుకొని అధికారులు 47 మంది మరణాలను ఏకంగా 280 మరణాలుగా చూపించారు. ఫలితంగా 11.26 కోట్ల ప్రభుత్వ ఖజానా స్వాహా అయ్యింది. ద్వారకాబాయి అనే మహిళ ఒక్కసారి కాదు 29 సార్లు మరణించినట్లు రికార్డులలో చూపించారు. శ్రీరామ్ అనే వ్యక్తి 28 సార్లు చనిపోయినట్లుగా నకిలీ ఆధారాలు సృష్టించారు. ప్రతి మరణానికి 4 లక్షలు, ఇలా ఒక్కో వ్యక్తి పేరుతో కోట్ల రూపాయలు కొట్టేశారు. నవంబర్ 2022లో రెవెన్యూ ఆడిట్లో ఈ భారీ స్కామ్ బయటపడింది. రెవెన్యూ అండ్ అకౌంట్స్ విభాగం దర్యాప్తులో 47 ఖాతాలకు 11.26 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లుగా తేలింది. 37 మంది నిందితులను గుర్తించగా 20 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ చెప్పేది ఒకటే, ప్రజల కష్టాలను ఆసరగా చేసుకొని కొందరు అధికారులు ఎంత దిగజారుతున్నారో తెలుస్తుంది. ఇలాంటి అవినీతిని అడ్డుకోవాలంటే కఠిన చర్యలు తప్పవు. వీళ్ళని ఏం చేస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.